హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పొదుపు గురించి అండి. పొదుపు అనేది ఎందుకు చేయాలి, అసలు పొదుపు చేయడం వల్ల ఏంటి లాభాలు అనే దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. నా ఫేస్ అనేది మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు, కానీ నా వాయిస్ ఓవర్ అనేది వినండి. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నా డైలీ వ్లాగ్ చూపిస్తూ మనం పొదుపు గురించి అనేది మాట్లాడుకుందామండి. అయితే ముందుగా నాదొక ప్రశ్న అండి, మీలో ఎంతమంది పొదుపు చేస్తారో అనేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అయితే పొదుపు వల్ల ఏంటి లాభాలు అంటే, పాయింట్ నెంబర్ 1 అండి, మనం పిల్లల ఫీజు అనేది టైంకి కట్టుకోవచ్చండి. మనం పొదుపు చేసుకోవడం వల్ల టైంకి ఫీజు అనేది కట్టుకోవచ్చు. డబ్బులు ఒకవేళ లేకపోయినా, ఆ మంత్లీ మన హస్బెండ్కి శాలరీ రాలేకపోయినా, మనం పొదుపు చేసుకునే అమౌంట్ అనేది వెంటనే ఫీజు అనేది కట్టేయవచ్చు పిల్లల స్కూల్ ఫీజు అనేది. అప్పుడు పిల్లలకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. లేదనుకుంటే స్కూల్కి మీరు రావద్దు, ఫీజు అది కట్టలేదు కదా అనేసి కూడా అంటూ ఉంటారు టీచర్స్. అది అలా అనిపించుకునే దానికన్నా, పిల్లలు ఇబ్బంది పడేదానికన్నా మనం ముందుగా ఫీజు కట్టుకోవడానికైనా మనం పొదుపు చేసుకోవాలండి అమౌంట్ అనేది. అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు హాస్పిటల్ ఖర్చులండి. హాస్పిటల్ ఖర్చుల కోసం మన అమౌంట్ దాచుకోవాలి. ఎవరిని అడిగేదానికన్నా మన అమౌంట్ మనమే పెట్టుకోవాలి. అప్పు చేసేదానికన్నా మనం పొదుపు చేసుకునే డబ్బుల్లో యూజ్ చేసుకోవచ్చు. అప్పు చేసి అది తీర్చడమే పెద్ద కష్టం, దానికి మించిన కష్టం ఇంకేం లేదు. అందుకనేసి మనం పొదుపు చేసుకున్నాం అనుకోండి, మన హాస్పిటల్కి ఖర్చులకు కూడా మంచిగా యూజ్ అవుతాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి, మనం పిల్లలు ఏవైనా అడుగుతూ ఉంటారు కదండి, డ్రెస్సెస్ కావాలి, బుక్స్ కావాలి, పెన్స్ కావాలి అని అనేసి. అన్నింటికీ కూడా మన హస్బెండ్ని అడగకుండా వాళ్ళు అడిగిన మనమే కొనివ్వచ్చండి. అందుకనేసి పొదుపు చేసుకోవాలి. హౌస్ వైఫ్స్ అయితే ఖచ్చితంగా హస్బెండ్ని అడగాల్సిందే. కొందరైతే హస్బెండ్స్ ఇస్తారు, కొందరైతే ఇవ్వరు కదండి. అదే వర్క్ చేసే ఉమెన్ అయితే నో ప్రాబ్లం, వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు కనుక. అదే విలేజెస్లో ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్లు అయితే ఖచ్చితంగా పొదుపు చేస్తారనుకుంటున్నాను నేను. ఒకవేళ మీలో ఎంతమంది పొదుపు చేస్తారనేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే పాయింట్స్ నిజమా కాదు అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అన్నది చెప్పండి. నేనైతే ఇప్పుడు ఈ డైలీ వ్లాగ్ అనేది తీసాను. ముందుగా అయితే గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. నెక్స్ట్ ఇల్లు అనేది తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత మాప్ అనేది పెట్టేసుకున్నాను. తర్వాత దేవుడి సామాన్లు ఉంటే దేవుడి పూజ మంది సామాన్లన్నీ కూడా తోమేసుకున్నాను. తోముకున్న తర్వాత డైనింగ్ టేబుల్ అనేది క్లీన్ చేసుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే మరి కొంతమందికి అనేది వెళ్తుంది మన వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను బట్టలు అవన్నీ ఉతికేసుకున్నానండి. అవి ఫుల్గా వీడియో తీయాలంటే కుదరలేదు, అందుకనేసే ఇలా పెట్టాను. బట్టలు ఉతికేసుకున్నాను. నెక్స్ట్ డేకి మడత పెట్టుకొని మొత్తం సర్దేసుకున్నానండి. టాప్స్